యాక్చువల్గా ఏమైందంటే నాకు పొద్దుగాల వచ్చినాడు పొద్దుగాల మధ్యాహ్నం ఏమో కరెక్ట్ గుర్తు వస్తలే మాట బ్లాగు డొల్లా డొల్లా నీ తల్లి ఒత్తుతా అరే అమ్మ తోడు నాకు నీ తల్లి అమ్మ మొన్న ఫేమస్ అవుతుంది అది హర బోలే నామ శివ ఎడ్డి మొక్కలు వేసుకొని చూసిరు. గుడ్ మార్నింగ్ గాయస్, ఇప్పుడు లేచి అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినాలిగా. గాయస్ ఇట్స్ టిఫిన్ పోపన్నం టైం గాయస్. పోపన్నం లవర్స్ ఉంటే కామెంట్ పెట్టండి. జస్ట్ జోకింగ్ బ్రో, జస్ట్ జోకింగ్. సో ఎస్ గైస్, నాకు ఆకలితుంది, నేను ఇక పోపన్నం తినేస్తారా బేటే. గాయస్ నాకు ఆ పోపన్నం నచ్చలేదు అని పాలు పోసుకున్నా, ఆ పాలు కూడా వేసుకున్నా. ఏ లెట్స్ గో బాయ్స్. బిస్కెట్స్ ఏమైనా అంటే అయిపోయినాయి బిస్కెట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఖతం చేసేసారు. సో వీఆర్ ఈటింగ్ పాలు విత్ మిగిలిన అప్పలు. ఇదే లాస్ట్ అప్పలు అన్నమాట. అయ్యో సరే గైస్, వి A few moments later. 7 hours later. గైస్ టైం 3 అయిందన్నమాట. కరెక్ట్గా 3 అని చూపిస్తావు. ఎస్ గైస్, టైం కరెక్ట్గా 3 అయిందన్నమాట. సో యాక్చువల్గా ఏమైందంటే నాకు పొద్దున అలా ఏం చేసినా గుర్తొస్తలే. సో ఫ్రెండ్ కూడా వచ్చాను అనమాట. పొద్దుగాల మధ్యాహ్నం ఏమో కరెక్ట్ గుర్తు వస్తలే. ఫ్రెండ్ కూడా వచ్చిండు, మనతో అట్లా టైంపాస్ చేసాను అనమాట. టైంపాస్ చేసిన తర్వాత నేను అన్నం తిన్నాను అనమాట. మధ్యాహ్నం తిన్నా 1:30కో 2కో తిన్నాను అనమాట. సో తిని వీడియో యాక్చువల్గా ఎందుకు పొద్దుల నుంచి వ్లాగ్స్ అక్కడ తీయలే అంటే, అది నేను వీడియో ఎడిట్ చేశాను అనమాట. వీడియో ఒకటి ఉండే అనమాట బ్లాగు. ఒరే వెయిట్ గైస్. డొల్లా నీ తల్లి ఒత్తుతా. ఇట్లా ఇందులో పెట్టి ఇట్లా ఒత్తిందనుకో బేటే, మనతో వద్దురా పరస్కాలు, నాతో పరస్కాలు ఆడొద్దు చెప్తున్నారే. సో అట్లయిందనమాట. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి కొంచెం టైం అనేది గడిచిపోయింది అన్నమాట. సో ఇప్పుడు 3 అవుతుంది. నాకు ఏం చేయాలి అర్థమవుతలేదు. అంటే పొద్దుగానే నేను పోపన్నం తినేసిన, పాలు తాగేసిన, బయట ఫ్రెండ్ గారి దగ్గరికి పోయినా, అంటే వాడే వచ్చి అటు ఇటు తిప్పిండు. అందులో అన్నం తిన్నా, మధ్యలో వీడియో ఎడిటింగ్ చేసిన. అరే అమ్మ తోడు నాకు నిద్ర లేదు గాయస్. పొద్దుగాల టీవీలో ఏం చేసిన అంటే, డాడీ పొద్దుగాల లేవంగానే ఇది టీవీలో పాటలు పెడతారు అన్నమాట. ఏం పాటలు? దేవుని పాటలు అది ఉంటాయిగా, ఏమో పాటలు ఉంటాయి కదా, అవి చెప్తా, గుర్తొస్తలే. అది ఎట్లుంటాయి అంటే ఆ పాటలు చెప్తా. సాయిరామ్ సాయిబర్ దర్బా అదొక పాట పెడతాడు. ఇంకోటి మొన్ననే ఫేమస్ అవుతుంది అది. అదే ఉంటుంది కదా, గోవింద గంగాధరాయ హర బోలే నమ శివాయ ఓం నమ శివాయ. సో మా డాడీ పొద్దుగా లేవంగానే నమ శివాయ ఓం నమ శివాయ ఈ పాటలు పెట్టినా అన్నమాట. పాటలు పెడితే నాకు నిద్ర వస్తుంది, ఇక రాలే. ఆఫ్కోర్స్ పొద్దు అలా 6ంటికి పెట్టినా అనమాట. నేను రాత్రి 2ంటికి. నిద్ర ఉండట్లే, కళ్ళేమో లోపలికి పోతున్నాయి. నాకేమో పిచ్చిలు వేస్తుంది, ఏడుపు వస్తుంది నిద్ర లేక. ఏమో బీటెక్ కాలేజీలోకి పోతే ఇక అటే నిద్ర మళ్ళీ వాపస్ వచ్చేదే ఉండదు గైస్. సో ఇట్లాంటి సోది ముచ్చట్లన్నీ పెడతా, పనుకుందామని ట్రై చేస్తున్నా కానీ అమ్మ ఇది వర్షాకాలం కానీ ఎండాకాలం కంటే ఎక్కువ ఉడకపోస్తుంది. అట్లుంది. తమ్నేల్ కోసం ఇట్లాంటివి చేస్తాం, మీకు తెలుసు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే పోయి ఫాలో కండే, ముందే చెప్తున్నా. ఎందుకంటే అక్కడ స్టోరీస్ నేను పెడతానమాట. అక్కడ స్టోరీస్కి ఫ్యాన్స్ ఉన్నారన్నమాట, నాకు ఫ్యాన్స్. జస్ట్ జోకింగ్ గైస్, మనమంతా ఒక ఫ్యామిలీ. సో ఎస్ గైస్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఏం లేదు గైస్, ఇంకా వీడియోస్ ఉన్నాయన్నమాట ఎడిట్ చేసేటి. ఒక షార్ట్ ఉంది, ఒక లాంగ్ ఉంది. ఎడిట్ చేద్దాం.
ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి గైస్. సో ఎస్ గైస్, ఇది ఇప్పటికి ఇంతే అన్నమాట. చూద్దాం. టైం ఎంతైనా చూపిస్తా. నాకేం చేయాలో అర్థమైతలేదు. ఏం చేయాలి గైస్, ఏం చేయాలి చెప్పండి. సో పొద్దున్నుంచి టైంపాస్ కియా, మస్తు టైంపాస్ కియా. నీ అమ్మ ఫ్రీ ఫైర్ కూడా ఆడినారా నాయన, అయినా బోర్ కొడుతుంది. ఫ్రెండ్స్కి ఫోన్ చేయనా వద్దా అని ఆలోచిస్తున్నా. టైంపాస్ అయితే అవుతుందిలే అమ్మ. ఒకసారి కాలేజీలు స్టార్ట్ అయితే మస్తు ఉంటుంది. కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫస్ట్ టైం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే 5 months గైస్, చిన్న విషయం కాదు. 5 months, 5 నెలల నుంచి నేను ఇంటికాడ ఖాళీగున్నా. 5 నెలలు నేను ఇంటికాడ ఖాళీగున్నా. అసలు 5 months ఒరే అమ్మ ఎట్లా గడిచిపోయిందిరా నాయన. 5 నెలలు గడిచిపోయినాయి గ్యాప్లా. ఆఫ్ కోర్స్ నాకు ఉడకపోతుంది అన్నమాట. సో ఏమైందంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే యాక్చువల్గా నాకు బోర్ కొడుతుంది గైస్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా కూడా నాకు అర్థమవుతలే. టైం ఏమో కరెక్ట్గా 5:35 అయింది. ఐ కెన్ షో యూ బట్ ఐ కాంట్ షో యూ. సో ఏమవుతుందంటే షార్ట్స్ వస్తున్నాయి, బ్లాగ్స్ వస్తున్నాయి, ఇన్స్టాలో కూడా రీల్స్ వస్తున్నాయి. సో వీఆర్ యాక్టివ్లు ఉన్నాం మనం అంతే. ఓకే, సో నేను ఎంత చేసినా కానీ ఏం లాభం ఉండదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏదైనా ఉంటుంది. సో నేను అడగట్లే మిమ్మల్ని అది బాగా చెయ్యండి బాయ్. మీకు నా కాంటెంట్, నేను చేసే ఇట్లాంటి ఫ్రీ టైం కానీ, లేకపోతే నేను చేసే ఇట్లాంటి టైంపాస్ కానీ, లేకపోతే నేను ఇట్లాంటి తీట పనులు చేసే ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి అన్నమాట. ఇప్పుడు నన్ను చూడడం ఇప్పుడు చాలామంది ఎట్లుంటారంటే బిడ్డ నాతో నుద్ర టారీ. నేను ఇప్పుడు నన్ను చూసే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. జస్ట్ నన్ను చూస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అదే వీడిని చూడాలంతే, వీడు ఏమైనా చేయని, ఈ సోది వీడియోలో చేయని, ఏమైనా వీడిని చూడాలి, వీడు ఏం చేసినా వాడిని చూడాల్సిందే అట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. నా కోసం ఉంటారు. అందులో నువ్వు కూడా ఒకని వెళ్ళే అబద్ధం ఆడొద్దు సే అని. కమాన్. సో ఉంటానన్నమాట. సో చూస్తే సరిపోతుంది కదా, మీరు కూడా ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మీరు లిజన్ టు మీ గైజ్ లిజన్ టు మీ బ్రో అండ్ సిస్. అందరినీ సిస్ అనలేను. ఐ వాంట్ ఎ గర్ల్ లవర్, ఐ వాంట్ సమ్ నా సే ఎందుకు సే. సో ఎస్ గైస్ వదిలేసండి. సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నో ఫోర్స్. నేను ఇంతవరకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని నేను ఎప్పుడు చెప్పను కూడా. మీకు నచ్చితేనే చేసుకోండి, లేకపోతే ఇగ్నోర్. నా ఛానలే లేదనుకోండి, ఈ ఫేసే లేదనుకోండి, అవసరమే లేదు, చూడకండి. మీకు నా వీడియోస్ నచ్చితేనే చూడండి, అంతే సింపుల్గా. వీడిని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకండి. నేనేం చెప్తే అది మీరు చేయాల్సిన రూలే లేదు. నేను సబ్స్క్రైబ్ చేయాలనగానే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన రూలే లేదు. మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే వద్దు. లైట్ తీసుకోండి, లైట్ నా సే. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, నో ఫోర్స్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టేసేయండి. నేను కొట్టని చెప్తే కొట్టకండి. కామెంట్ పెట్టాలనిపిస్తే పెట్టండి, మీకు తిట్టాలనిపిస్తే తిట్టండి, అప్రిషియేట్ చేయాలనిపిస్తే అప్రిషియేట్ చేయండి. లేకపోతే మీకు నా వీడియోస్ ఎట్లున్నాయని మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ అవుతా. లేదు నువ్వు నాకు నచ్చతే నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అంటే నేను ఏం చేయలేను. బికాజ్ ఇది నా ఒరిజినల్ అన్నమాట. నేను ఏం చేస్తున్నా అది మీకు చూపిస్తున్నా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అండ్ ఈ క్లాస్ అంతా ఎందుకు చేసుకుంటున్నా అంటే ఇప్పుడు మీకు టైంపాస్. నా దగ్గర ఏం లేదు చెప్పడానికి. సో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇది చెప్తున్నాను అన్నమాట. సో గాయ్స్, ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దామా. ఫ్రెండ్స్ కూడా ఇవాళ నాకు అంత ఫ్రెండ్స్తో కూడా తిరగబుద్ధి అవుతలే గాయ్స్. ఎందుకు ఇవాళ తిరగబుద్ధి అవుతలే. సో పొద్దునుంచి మీకు 2 సార్లు నాకు క్లాస్ తీసుకుంది. ఒకసారి ఫస్ట్ టైం తీసుకున్నాం, ఇందాక 3ంటికి ఒకసారి ఏమో మాట్లాడినట్టు గుర్తు. నాకు గుర్తుంటలేదు తెలుసా. యాక్చువల్గా పొద్దునుంచి ఏదో టైంపాస్ చేసిన, అది పక్కకు పెట్టేద్దాం. తిన్నా అయిపోయింది, అమ్మ వచ్చినానంటే చేసిన. దాని తర్వాత ఏమో కరేంగే క్యా మాలూమ్ నే, క్యా గంటా మాలూమ్, ఎందుకు పుడతామో తెలీదు.
ఎందుకు పుడతామో తెలీదు, ఎందుకు ఉన్నామో తెలీదు. తెలుసు కదా తమ్నేల్స్, నేను ఆల్రెడీ ముందే చెప్పిన. సో ఎస్ గైస్, ఇట్లా సోది ముచ్చట్లు వేసుకుంటూ పోతే వీడియో లాంగ్ అయిపోతుంది అనమాట. బ్లాగ్ ఏముంది గైస్, మీకు ఆల్రెడీ తెలిసింది కదా, నైట్ కాగానే తింటా పంట గదే ఇక. సో వీడియోస్ వ్లాగ్స్ ఎడిట్స్ ఉన్నాయన్నమాట. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టాలి, కరెంటు పోయేటట్టుంది, బయట వెదర్ జుప్ 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 అంటుంది. సో ఇవన్నీ మనకు అవసరం అసే. సో వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్. రే ఉండాలిరా. బ్లాక్ కాఫీ ఏందిరా బ్రో, బ్లాక్ కాఫీ ఏంది బ్రో? ఏంది బ్రో ఇది? ఏంది ఇది? స్మెల్ ఎట్నో వస్తుంది బ్రో. వద్దురా అని చెప్పిన. బ్లాక్ కాఫీ వద్దురా, బ్లాక్ కాఫీ వద్దురా, బ్లాక్ కాఫీ వద్దురా అన్న. అరే అమ్మ చాక్లెట్ కాఫీ అన్న తీసుకోరా. అమ్మ ఎందుకురా అంటే వినలే బాయ్. బ్లాక్ కాఫీ తెప్పించిండు వాడు, వాటర్లో టీ కాషన్ వేసి కలిపించిండు, తాగురు అన్నాడు బ్లాక్ కాఫీ. సరేలే, నాకంటే ఇట్లాంటి అలవాటు ఉన్నాయి. నాతో పాటు ఇంకొకటి ఉన్నానమాట, వానికి అలవాటు ఉంది. కానీ మిగతా ఇద్దరు ఎడ్డి మొక్కలు వేసుకొని చూసిరు. సో దాని తర్వాత అటు ఇటు తిరిగినాం, పానీపూరి తిన్నాం. ది బెస్ట్. వీడియో ఎందుకు తీయాలి అంటే అక్కడ రష్ ఉందన్నమాట పానీపూరి దగ్గర. అండ్ అట్ ఏ టైంలో అప్పుడు వీడియో ఇట్లా తీసి అంటే బాగోదు కాబట్టి. సో అట్లా అయిపోయింది అనమాట. ఎట్లుంది బోనస్? ఇక వచ్చే వాళ్ళు కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.